జై శ్రీమన్నారాయణ. ఈరోజు యుఎస్ఏలో స్నో పడింది. వేడి వేడిగా బజ్జీలు అవన్నీ తినాలంటే గ్యాస్ వస్తుంది కదా, అందుకరికి గోధుమ పిండితో పొంగనాలు వేశాను. చూడండి, మజ్జిగ పుల్లగా లేకున్నా నిమ్ముప్పేస్తాను నేను, అందులో పులుపు వస్తుంది. కొంచెం సోడా వేసి గోధుమ పిండి వేసి కలపాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి కలుపుకొని ఒక 1/2 అవర్ నానబెట్టాలి. నానబెడితే ఇలా చిన్న చిన్న బజ్జీలు పోసుకోవాలి. దీనికి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. దీనికి పల్లీ చట్నీ పెట్టుకోవాలి. చిన్న చిన్నగా వేసాను చూడండి. మా అబ్బాయి వేడి ఏమన్నా చేయవే అంటే ఇలా చేశాను. బాగుంది, చాలా బాగుంటుంది. చలి ఉన్నప్పుడే, చల్లగా ఉన్నప్పుడు ఇలా తింటే చాలా బాగుంటుంది అని ఇలా పొంగనాలు వేశాను. మేమైతే పొంగనాలు అంటారు, మీరేమంటారో నాకు తెలియదు. ఇలా అవుతుంది. కొంచెమే సోడా వేయాలి, ఎక్కువ వేయకూడదు. సాల్ట్, ఉప్పు వేసి కలగలుపుకొని చిన్న చిన్నగా వేసుకోవాలి. ఇలా ఎర్రగా గోలాక తీసి అల్లపు చట్నీ, పల్లీ చట్నీ పెట్టుకొని తినాలి, బాగుంటుంది. నేను ఎప్పుడు చూపించలే కదా, పొళ్ళది డబ్బా ఇది. అన్ని రకాల పొళ్ళు ఉంటాయి నా దగ్గర. ఇవేం పొళ్ళు అంటే కాకరకాయ పొడి, బీరకాయ పొడి, పల్లీ పొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, పుట్నాల పొడి, అన్ని రకాల పొళ్ళు చిన్న చిన్నగా ఇట్లా చేసి ఇందులో పెడతాను. మొన్న ఇక్కడ తీసుకున్నారు, ఇది బాగా నచ్చింది నాకు. ఇది డబ్బా ఎట్టయినా తీసుకెళ్ళచ్చు, టూర్కైనా ఎట్లన్నా బయటికి పోయినా కానీ బాగుంటాయి ఇవి. అన్నీ ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అవి ఇట్లా పట్టుకొని కూడా లేబట్టి పెట్టుకోవచ్చు, బాగున్నది. ఆ రోజు అవి తిన్నాం కదా, నూనె పదార్థం కదా తిన్నాం కదా. ఆ రోజు నైట్ బటర్ మిల్క్ చేశాను. కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, శొంఠి అన్నీ వేసి మిక్సీ కట్టి బౌల్లో పోసుకొని తాగాలి.